హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈ రోజు కూడా మనము బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. సో మీరు కూడా మీ బైబిల్ని ఓపెన్ చేస్తే చూస్తూ చదువుకుందాం. ఓకే అండి, ఇవాళ మనం మార్కు సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. పరిసయ్యులలో నున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంట వారు ఉపవాసము చేయదగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. దేవుని వాక్యం ఎంతటితో దీవించిన గాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ప్రేయర్లో ఏకీభవించండి, ప్రార్థిస్తూ ఉండండి. దేవుడిని అడుగుదాం. దేవుని ముందు మన భారాలు సమస్యలు అన్నింటినీ పెడదాము. ఆయన ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు అండి. ప్రతి సమస్యకు ప్రతి దానికి నుంచి కూడా మనల్ని విడుదల చేయగలిగిన దేవుడు. ఓకేనా? సో నమ్మడం మన వంతు అయితే ఆశ్చర్యకార్యాలు ఆయన చేయడం ఆయన వంతు అండి. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో చేస్తారు. ఓకేనా? ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దైవ, నీ వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా యేసయ్య, మమ్మల్ని అందరినీ ఈ రోజు వరకు ఇంతవరకు ప్రభా నేను ఆరోగ్యంగా నేను సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. ప్రభా చదవబడిన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రభా నాటి ఫలింపచేయండి. నేను ప్రతి హృదయంతో నువ్వు మాట్లాడండి ప్రభా. నీవే అర్థమయ్యే రీతిగా ప్రభా మాతో అందరితోటి కూడా నీవేనైనా ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వారి మీద నీ యొక్క హస్తం నుంచి ప్రభా ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యం నుంచి నైనా ప్రభా విడుదలను దయచేయండి ప్రభా. ఫైనాన్షియల్ ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారికి నైనా ప్రభా నీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నైనా తండ్రి గృహాలలో తండ్రి నైనా చీకటనక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి నా ప్రభా. అల్ల చిల్లర్లు ఎక్కడ ఉన్నాయో ప్రభా నా గృహాలకు నీవు యజమానిగా నిలబడి ప్రభా నీ శాంతిని సమాధానాన్ని నీవు దయచేయండి. ప్రతి సమస్య నుంచి ప్రభా విడుదలను దయచేయమని నేను ప్రతి ఒక్క ఆత్మను ప్రభాని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అండి. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.